అనంతపురం జిల్లాలో చికెన్ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కిలో చికెన్ ధర ఏకంగా 300 రూపాయలకు చేరడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. పండుగ సమయంలో ధరలు కొద్దిగా పెరగడం సహజమైన పండుగలు ముగిసిన తర్వాత కూడా ధరలు తగ్గకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోళ్లు తగ్గిపోగా వ్యాపారాలు కూడా మందగించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా చికెన్ కిలో ధర 300 ఉండడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి చేరిపోయింది. సాధారణంగా పండగ సందర్భంలో 10-20 రూపాయలు పెరగడం సహజమే. కానీ పండగలు పోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చికెన్ ధర తగ్గకపోవడంతో సామాన్యులు అలాగే ఆ మాంసం ప్రియులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చికెన్ ధరలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితుందా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ వినియోగదారులు ఉన్నారు. అలా చెప్పండి, ఈ రోజు చికెన్ ధర ఏకంగా 300 రూపాయలు పెరిగింది. ఎప్పుడైనా ఇంత రేటు పెరిగిందా? అసలు చికెన్ ధరలు ఇంత పెరగడం కారణం ఏంటనుకుంటున్నాం? ఇప్పటి వరకు మేము ఎన్నేళ్ళ చూసినాం కానీ ఎప్పుడు కూడా ఎక్కడ పెరగలేదు. కరోనా సమయంలో కూడా చికెన్ కూడా అంత రేటు పెరగలే. కానీ ఇప్పుడు ఉంట ఇంత రేటు పెరగడం అంటే నిజంగా చాలా మేము పండగ ముందర మేము చాలా బాధపడుతున్నాం. చాలా మంది పేద ప్రజలు అయితే ఇబ్బంది ఎత్తుతున్నారు. సామాన్య ప్రజలు పరిస్థితి ఎలా ఉందంటే కన్నా చాలా అసలు పండగ ముందరికి ఎవరో బంధుమిత్రులు వాళ్ళు పిలిచాలన్నా కూడా పిలిచలేకపోతున్నారు. ఎవరైనా బంధువులు పిలిచాలని కూడా ఆలోచన కూడా అట్లా ఉన్నారు. మేము ఏమంటున్నామంటే ఇంత స్థాయికి పెరగడం మొట్టమొదటిసారి మేము చూడడం మాకేమనిపిస్తుంది అంటే మొత్తం ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమన్నా బయట ఏమన్నా అదే పనిగా ఇది ఇట్లా చేశారని మనకి వస్తుంది. ప్రభుత్వం కూడా దీని మీద ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నిర్లక్ష్యం వస్తున్నారు మాకు తెలియడం లేదు. దయచేసి సామాన్యులు నడ్డి విడిచే ప్రాంతాలు చేయకండి. చాలా మంది పేద ప్రజలు అతి తక్కువ అంటే ఒక చికెన్ దొరికేది, మటన్ అంటే ప్రజలు తిక్కేది చికెన్ ఒకటే, లేదంటే కోడిగుడ్డు. ఈ రెండింటికే మన పండగలకు లేదా ఈ చికెన్ రేట్లు పెరిగిన వలన చాలా మంది కోడిగుడ్లతో కూడా పాపం వాళ్ళు ఇది చేసుకున్నారు. మేము చూసినాం, కన్నాలు చూసినాం పేద ప్రజలు. అందుకు మేము ఒకటే అడుగుతున్నాము, ఈ స్థాయి పెంచింది అధికారులు వెంటనే దీన్ని తగ్గించాలి. లేదు అంటే కన్నా మేము మన ఈ గ్యాస్ కూడా రేటు పెద్ద ఎత్తున పెరిగినాయి, దొరకడం లేదు. ఎక్కడ చూసినా కట్టెలపై ఇంపోజ్ చేసుకున్నాం. అదే అవస్థ అంటే మళ్ళీ ఈ చికెన్ ఒకటి. కొంతమంది వినోదాలు అన్న చెప్పండి, మీరు పూర్తిగా ఇక్కడ చికెన్ ధరలు ఒక్కసారిగా 300 పెరిగిన పరిస్థితి, ఎప్పుడైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగాయా? అసలు చికెన్ ధరలు ఇంతగా పెరిగితే సామాన్యులు కొనే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు? సామాన్యులు కొనే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పేదవాడు డైలీ పనిచేస్తే ఒక 400 నుంచి 500 వస్తుంది కదా. మరి 400-500 కొన్న పేదవాడు 300-350 రూపాయలు పెట్టి చికెన్ కొని ఎలా బతకగలుగుతాడు? పండుగలు ఇట్లాంటి పండుగ సందర్భాలు హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ చేసుకునే పండుగలు కూడా సంపూర్ణంగా సంతోషకరంగా పండుగలు చేసుకునే పరిస్థితి లేదు. ఈ వ్యాపారస్తులు ఏమన్నా మూకుమ్మడిగా సిండికేట్ అయ్యి ఏమన్నా ధరలు పెంచారా అని ప్రభుత్వం తరఫున ఏమన్నా పరిశీలించి సామాన్యునికి అందుబాటు ధరలోకి తెచ్చే ప్రయత్నము ప్రభుత్వం చేయాలి. అంటే గతంలో ఎలాంటి రేట్లు ఉండేవి, ప్రస్తుతం ఇప్పుడు రేట్లు 300 ఉంది. గతంలో ఎలాంటి ఉండేవి, ఇప్పుడు వినియోగం కూడా పూర్తిగా తగ్గిన, వినియోగం కూడా అంటే తీసుకుపోయే వాళ్ళు కూడా పూర్తిగా తగ్గారని కూడా తెలుస్తుంది. ఎలా ఉన్నారు? గతంలో చికెన్ 160 నుంచి 180, 200 లోపే ఉండింది కదా. ఈరోజు 320, 330, 350 వరకు ఉంది. ఒకప్పుడు ఒక కేజీ వచ్చే ధరకి ఈరోజు అర్ధ కేజీ రావడం లేదు. బంధుమిత్రులతో పండుగలు కూడా సుఖ సంతోషాలు జరుపుకునే విధంగా లేదు కదా. షాప్ యజమాని అన్న చెప్పండి, మీరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ షాప్ నిర్వహిస్తున్నారు? అయితే గతంలో ఇలాంటి రేట్లు కనిపించాయి? ఎప్పుడు కూడా చికెన్ ధరలు 100, 150, 200 లోపే ఉండేవి. ఒకసారిగా ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగితే మీకు వ్యాపారం కూడా ఎలా జరుగుతుంది? అసలు వ్యాపారం తగ్గిందండి. ఇంతకుముందు 200 రూపాయలు ఉన్నప్పుడు బిజినెస్ బాగా జరిగింది. ఇప్పుడు 350 అనే లోపల జనాలు కొనేదానికి కానీ 10 మంది వస్తే 5 మంది ఎన్నికిపోతున్నారు. అలా వర్కర్కి బాడీకి కట్టక కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రేట్ సమ్మరు కోళ్ళు షార్టేజ్ చేసి ఉత్పత్తి తగ్గించేసి ధర పెంచేసుకుంటున్నారు. దాని ద్వారా రేటు పెరిగింది. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచితే మీరు షాపు నిర్వహణ చేయడానికి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మీకు షాపు రెంట్లు కావచ్చు, అలాగే ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, మీరు కూడా కావచ్చు, ఇప్పుడు వచ్చే వాళ్ళంతా ఎన్నికి వెళ్తున్న పరిస్థితి, 4గురిలో 2 మాత్రమే తీసుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు ఎంత వ్యాపారం చేయడం, రోజువారీగా ఎంత చేస్తారు, ఈ రోజు ఎంత చేస్తారు? రోజువారీగా మామూలు 15-20 వేలు అవుతుంది. ఇప్పుడు అంతా ఆఫ్ అంటే 8,000, 9,000 అంత మాత్రమే. దాంట్లో వర్కర్కి ఇవ్వాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ చికెన్ ధరలు ఇప్పుడు 300 దగ్గర ఆగిపోతాయా, లేకుంటే మరింత పెరిగే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే తగ్గుతాయి? ఇప్పుడు ఇంకా తగ్గే రకంగా ఏం లేదు, ఇంకా పెరిగే రకంగా ఉంది ఇది. కావున ఇది తగ్గే మార్గము కోసం అన్వేషిస్తున్నాం.
ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ప్రస్తుతం చికెన్ ధరలు ఆకాశాన్ని అంటున్న పరిస్థితి, సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? దీని గురించి ఆలోచిస్తా అంటే చికెన్ ధరలు పేదలు చాలా మంది ఇప్పుడు పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. తర్వాత మనకి వీళ్ళు చేసే ప్రభుత్వము గురించి మేము చెప్పాలా కానీ ఇప్పుడు చికెన్ షాపులు వాళ్ళు షాపులు పెట్టే వాళ్ళు కానీ తర్వాత వీళ్ళు అమ్మే వాళ్ళు కానీ కొనుక్కునే వాళ్ళు కానీ ఈ ధరలు అంతగా చాలా ఎక్కువ పెరుగుతా అంటే తినేకి ఇబ్బంది అయిపోతుంది. మొన్న రంజాన్ నా పొద్దు నేనే చూశాను కానీ చాలా మంది నేను హెల్పింగ్ చాలా మంది చేస్తూ ఉంటాను కాబట్టి చికెన్ కొనుక్కునే బదులు 300 ఒకటే 300 అంటేనే పేదలు కూలీ మజూరీ చేసుకుని అట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చికెన్ కొనాలంటే 2 కేజీలు అంటే 600 అయిపోయా. వాళ్ళు బట్టలు కొనాలా మళ్ళీ చికెన్ కొనాలా 150 రూపాయలు అదే ఎక్కువ అనుకుంటాండి. కానీ ఈరోజు 300 రూపాయలు కావడం వల్ల వాళ్ళు వచ్చి కోడిగుడ్డులతో బిర్యానీ చేసుకుని వాళ్ళు తినడం అట్లా జరుగుతుంది. చికెన్ మాంసానికి పూర్తిగా దూరం అవుతున్న పరిస్థితి ఉంది. గతంలో 170, 180, 200 లోపు ఉన్న చికెన్ ఇప్పుడు ఏకంగా 300కు పెరగడంతో ఆ మాంసం పేర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చికెన్ షాపు యజమానులు కూడా షాపు నిర్వహించాలన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేని పరిస్థితి. గతంలో 15,000 నుంచి 20,000 వరకు వ్యాపారం జరిగేది. ప్రస్తుతం సగానికి పైగా వ్యాపారాలు పడిపోయాయని చెప్పేసి కూడా వ్యాపారస్తులు కూడా చూస్తున్నారు. అయితే దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి చికెన్ ధరలను పూర్తిగా తగ్గించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలాగా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు కావచ్చు, వినియోగదారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.